ఆలోచించండి, ఇది మన భూమి. దీన్ని సూర్యుని లోపల ఉంచితే అది దాదాపు 13 మిలియన్ భూములకు సరిపోతుంది. మరియు గుర్తుంచుకోండి, సూర్యుడు కేవలం ఒక నక్షత్రం, కేవలం ఒకటి. సూర్యుని కంటే మిలియన్ల రెట్లు పెద్ద నక్షత్రాలు విశ్వంలో ఉన్నాయి. అప్పుడు గెలాక్సీలు ఈ నక్షత్రాల నుండి ఏర్పడతాయి. ప్రతి గెలాక్సీలో లక్షలాది కాదు, బిలియన్ల నక్షత్రాలుంటాయి. మరియు అలాంటి గెలాక్సీలు లెక్కలేనన్ని. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇవన్నీ, ఈ మొత్తం విస్తారం, ఈ మొత్తం విశ్వం కేవలం మొదటి స్వర్గం. మొదటి నుండి రెండవ స్వర్గానికి చేరుకోవడానికి 500 సంవత్సరాలు పడుతుంది. రెండవ నుండి మూడవ వరకు 500 సంవత్సరాలు, మూడవ నుండి 4వ వరకు, అదేవిధంగా 7వ స్వర్గానికి ప్రతిసారి 500 సంవత్సరాల దూరం. ఊహించుకోండి, వేగం ఇవ్వబడలేదు. 500 సంవత్సరాలు అనే పదం మాత్రమే ప్రస్తావించబడింది. మరియు 7 స్వర్గాలు పూర్తయినప్పుడు అల్లాహ్ యొక్క కుర్సీ ప్రారంభమవుతుంది. మనమందరం ఆయతుల్ కుర్సీని పఠిస్తాము, మనందరికీ అది తెలుసు. కానీ నిజమేమిటంటే, ఈ 7 ఆకాశాలు ఎడారిలో పడి ఉన్న ఇసుక రేణువు లాంటివి, లేదా అంతకంటే తక్కువ. వాటికి హోదా లేదు, బరువు లేదు, పోటీ లేదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహ్ సింహాసనంతో పోలిస్తే 7 ఆకాశాల మరియు వాటిలో ఉన్నవి విశాలమైన ఎడారిలో పడి ఉన్న చిన్న ఇనుప ఉంగరం లాంటివి. మరియు అల్లాహ్ సింహాసనంతో పోలిస్తే అల్లాహ్ సింహాసనం ఈ ఎడారిలో ఒక ఉంగరం లాంటిది. హకీం బైహకీ. రండి, ఇప్పుడు ఆయతుల్ కుర్సీ అనువాదం వినండి. సింహాసనం, పీఠం మరియు ప్రభు గొప్పతనాన్ని చాలా స్పష్టంగా వివరించే వాక్యం. రక్షణ, వెలుగు. దైవం, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకుగాని నిద్రగాని పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫార్సు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్నదానిని, వెనక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టిముట్టి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.